అక్టోబర్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్తో సందడి చేస్తోంది. ఇప్పుడు వీకెండ్ కూడా అదే జోష్లో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎక్కువ సినిమాలు లేకపోయినా మోస్ట్ అవైటింగ్ మూవీ రవితేజది ఉండడంతో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న రాజమౌళి సినిమా ఏంటో, ఓటీటీకి వస్తున్న మరో హిట్ మూవీ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. అక్టోబర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ వీక్ కూడా అదే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం మాత్రం రాజమౌళి సినిమా రిలీజ్ అవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క లీడ్ రోల్స్ లో 2 పార్టులుగా తెరకెక్కి ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాహుబలి ఇప్పుడు ఒకే సినిమాగా బాహుబలి ఎపిక్ ఈ శుక్రవారం థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్తో అదరగొట్టిన రాజమౌళి సినిమా ప్రమోషన్లకి ప్రభాస్ ని రంగంలోకి దింపేశారు. మరి మరోసారి ఈ బాహుబలిని ఫుల్గా చూడడానికి రిలీజ్ రికార్డుల్ని క్రియేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు అంతా. నిజానికి అక్టోబర్ 31న రవితేజ మోస్ట్ అవైటింగ్ మూవీ మాస్ జాతర రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే 4 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా 31 అని రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా శుక్రవారం కాకుండా శనివారం నవంబర్ 1న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది కాబట్టి ఒక్కరోజు లేటుగా సినిమా రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. మాస్ మహారాజా కంప్లీట్ మాస్ పోలీస్ రోల్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని, ఈసారి ఆడియన్స్ కి నచ్చడం గ్యారెంటీ అని చెప్తోంది టీం. ఈ వారం థియేటర్లోకొస్తున్న మరో తెలుగు సినిమా కర్మణ్యేవాధికారస్తే. 2 భారీ సినిమాల మధ్యలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా కంటెంట్ వైజ్ సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో కూడా ఈ వారం రిలీజ్కి రెడీ అవుతోంది. పరేష్ రావల్ లీడ్ రోల్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ద తాజ్ స్టోరీ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు.